నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరంలో చదువుతో పాటు క్రీడల్లో కూడా సత్తా చాటారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైక్లింగ్ పోటీలలో 8 మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో పాల్గొని ప్రతిభ కనబరిచారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన రెజ్లింగ్, సైక్లింగ్ పోటీలలో మొత్తం 20 మంది విద్యార్థులు పాల్గొని అద్భుత ఫలితాలను సాధించారు. ఇందులో 4 ప్రథమ స్థానాలు, 5 ద్వితీయ స్థానాలు, 4 తృతీయ స్థానాలు దక్కించుకున్నారు. అదేవిధంగా శాప్ లీగ్లో సైక్లింగ్ విభాగంలో పాఠశాల విద్యార్థులు 10 మంది రాష్ట్ర స్థాయిలో పాల్గొని 2 రజత పథకాలను సాధించారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించిన తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము వారిని అభినందించి తన చేతుల మీదుగా సర్టిఫికేట్లను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల కృషిని ఉపాధ్యాయులు, గ్రామస్తులు ప్రశంసించారు. సార్ గారు వాళ్ళ నాన్నగారు పుట్టినరోజు ఒక 60-70 వేల రూపాయలు పెట్టి స్పాన్సరింగ్ చేసి ఒక సైకిల్ తీసుకుందామమ్మా, నువ్వు బాగా ఆడిచ్చి మన పిల్లల్ని నేషనల్ లెవెల్లో కూడా ఇంకా బాగా ఆడిచ్చి మన పిల్లలకి నేషనల్ మెడల్ వచ్చే విధంగా చెయ్యాలని చెప్పి సార్ గారు మాకు విజ్ఞప్తి చేశారు. తూచా తప్పకుండా అది పాటిస్తాం సార్ మేము. అదేవిధంగా ఎవరైతే నేషనల్స్లో మెడల్ కొట్టారో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలానే విద్యాశాఖ మంత్రి గారు కూడా మనకి 7 లక్షల రూపాయలు, నేషనల్లో గోల్డ్ మెడల్ కొడితే 7 లక్షలు, సిల్వర్ మెడల్ కొడితే 5 లక్షలు, బ్రాంజ్ మెడల్ కొడితే 3 లక్షలు, ఇట్లా డిఫరెంట్గా ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఒక్క పల్నాడు జిల్లాలో మొన్న 16 మంది సైక్లింగ్ ఉంటే అందులో 12 మంది ఈ జొన్నలగడ్డ పిల్లలు, ఈ స్కూల్లో చదివిన పిల్లలే సెలెక్ట్ అవ్వడం జరిగింది. అందులో స్టేట్లో మన జిల్లాకి 3 మెడల్స్ రావడం జరిగింది స్టేట్ మీట్లో. ఆ 3 మెడల్స్ కూడా మన స్కూల్ పిల్లలకే వచ్చినాయి. ఆ ముగ్గురు కూడా జిల్లా కలెక్టర్ గారు పిలిచి వాళ్ళు సన్మానం చేసి బాగా సత్కరించారు.